మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారో? గతించిన దినమంతా కూడా ఆయన రెక్కల నీడలో మనందరినీ కాపాడి మరొక నూతనమైన దినంలో మనం ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. మరి ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనం. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదుకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇందులో ఆదరణకరమైన మాట ఏంటంటే, ఎప్పుడు కూడా మనము ఆయన కొరకు ప్రార్థనలు, విజ్ఞాపనలు మనం చేస్తూ ఉండాలన్నమాట. అప్పుడే ఆయనకి మనకి కనిపిస్తాడు, మనకు కనబడతాడు, దొరుకుతాడు. ఆదరణకరంగా మరి మనం ఆయన సన్నిధిలో మనం నిలబడి ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఆదరణకరమైన వాగ్దానాలు, మరి ఆదరణకరమైన మాటలు దేవుడు మనకు వినిపిస్తాడు, మరి కలుగు చేస్తాడు. వాక్యం ద్వారా కూడా మాట్లాడతాడండి మనతోను, మరి వాగ్దానాల ద్వారా మాట్లాడతాడు. మనము నమ్మాలి, విశ్వసించాలి. అంతే కదండి. ఇలా చేసినట్లయితే మనము ఆయనకి సమీపంగా ఉంటామన్నమాట అండి, దగ్గరగా ఉంటామన్నమాట అండి, దగ్గరగా నడుచుకుంటాం అనమాట అండి. మరి ఆయనతో మనం దగ్గరగా ఉండి దగ్గరగా సమీపంలో ఉన్నట్లయితే మరి ఆయన మన పట్ల కార్యాలు, అద్భుతాలు నెరవేర్పుని, మనకిచ్చిన వాగ్దానాలు నెరవేర్పుని కలిగిస్తాడనమాట అండి. మరి ఈ చిన్న వాగ్దానం నీ ఫ్రెండ్స్ సర్కిల్లో పంపించండి. అలా పంపడం వల్ల మరి నువ్వు దీవించబడతావు, పంపిన వారు ఆశీర్వదించబడతారు. ఈ చిన్న వాగ్దానం మైండ్లో పెట్టుకుని దినమంతా ధ్యానించుకుంటూ ఉంటే ఆ దినము రావాల్సిన దీవెన ఆశీర్వాదాలు దేవుడు మనకి ఎంతగానో అనుగ్రహిస్తాడనమాట అండి. ఎప్పుడు కూడా మరి దేవునికి దూరంగా ఉండకూడదండి, దేవునికి సమీపంగా ఉండాలి. మరి అలా ఉన్నట్లయితే దేవుడు మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తాడండి. ఆయన ఆశీర్వాదాలు ఒకసారి విప్పబడితే అవి ఎప్పటికీ ఆగవండి. అలా అంచెలంచెలుగా పొందుకుంటూనే ఉంటామండి. మరి దేవుని యొక్క ఆశీర్వాదాలు, వాగ్దానాలు మరి ఈ దినమంతా మన పట్ల జరగాలని మనం కోరుకుందామండి. అంతే కదండి. మనం సంవత్సరం ఆఖరి వరకు దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి సంవత్సరం ఆఖరి వరకు మనల్ని నడిపించాడు అనమాట అండి. మరి ఈ 31st నైట్కి తీసుకునే వాగ్దానాల కొరకు కూడా మనము భారం కలిగి ప్రార్థన చేయాలి. ఆ వాగ్దానాలే మనల్ని సంవత్సరం అంతా కాపాడుతాయి అన్నమాట అండి. అలాంటి దీవెన ఆశీర్వాదకరమైన వాగ్దానాలు, మరి వాక్యాలు చదవడం, ధ్యానించుకోవడం, వాగ్దానాల విషయంలో ప్రార్థన చేయడం, ఇలా ఉండడం వల్ల దేవుని యొక్క దీవెన ఆశీర్వాదాలు మనము పొందుకోవాలని కోరుకుంటూ, గాడ్ బ్లెస్ యూ.